హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సీజీ వరల్డ్. ఈరోజు మనం ఫోటోషాప్‌లో రిఫ్లెక్షన్స్‌ని ఎలా రిమూవ్ చేయాలి, ఏంటి అని చూద్దాం. మీరు బయటికి ఫోటోగ్రఫీకెళ్ళినప్పుడు ఏంటంటే, అక్కడున్న రిఫ్లెక్షన్స్ లైక్ మిర్రర్ రిఫ్లెక్షన్స్ కానీ, లేదా ఇంకేవైనా రిఫ్లెక్షన్స్ కానీ, లైట్ రిఫ్లెక్షన్స్ ఇలాంటివన్నీ గూడా మనకి ఫోటోస్‌లో పడతా ఉంటాయి గదా! సో, ప్రెజెంట్ ఫోటోషాప్‌లో ఉన్న ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని చాలా ఈజియెస్ట్ వేలో రిమూవ్ చేయొచ్చు. మీకు రిఫ్లెక్షన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇక్కడ కొన్ని ఇమేజెస్‌నైతే సేవ్ చేసి పెట్టాను. మీరిక్కడ ఇమేజెస్ లోపల చూడొచ్చు. సో, ఈ ఇమేజ్ లోపల మేజర్‌గా ఇక్కడ పైన ఏదైతే పార్ట్ ఉందో కంప్లీట్‌గా రిఫ్లెక్షన్‌తో నిండిపోయింది. ఈవెన్ ఇక్కడ చూసారా? కంప్లీట్‌లీ ఒక మిర్రర్ రిఫ్లెక్షన్ ఉంది. ఆ మిర్రర్ బ్యాక్ సైడ్ నుంచి మనకి పిక్ అయితే క్యాప్చర్ చేశారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మొత్తం రిఫ్లెక్షన్ అయితే ఉంది. సో, ఈ 3 టైప్స్ ఆఫ్ ఇమేజెస్‌ని మనం రిఫ్లెక్షన్స్ ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అని చూద్దాం. సో, ప్రెజెంట్ నేనైతే 2025 ఫోటోషాప్ వెర్షన్ అయితే యూజ్ చేస్తున్నా. ఈ రిఫ్లెక్షన్స్ అండ్ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా క్లౌడ్‌ని బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. సో, ఇన్ కేస్ మీకు ఈ ఏఐ టెక్నాలజీని వాడాలి అంటే మీకు డెఫినెట్‌గా 2025 వెర్షన్ అయితే ఉండాలి. సో, ఎవరికైనా అడాబీ వెర్షన్స్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓన్లీ ఫర్ జెన్యూన్ వెర్షన్స్ అన్నమాట. నాట్ ఫర్ క్రాక్డ్. ఓకే. సో, మనకి ఇమేజెస్ అయితే ఇంపోర్ట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ సింపుల్ వే అన్నమాట. జస్ట్ ఇక్కడ మీరు ఫిల్టర్స్ లోపలికెళ్ళినట్లయితే మీకు కెమెరా ఫిల్టర్స్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఆఫ్టర్ థట్ మీ కీబోర్డ్ లోపల బీ ప్రెస్ చేసినా పర్లేదు. లేదంటే మీకిక్కడ ఎరేజర్ టూల్ లాగా కనిపిస్తుంది కదా! రిమూవ్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేసినా పర్లేదు. అండ్ దీంట్లో మీకిక్కడ కింద చూసినట్లయితే రిఫ్లెక్షన్స్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు ఈ రిఫ్లెక్షన్ అనే ఆప్షన్ కనిపించకపోతే సెట్టింగ్స్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అండ్ టెక్నాలజీ ప్రివ్యూస్ అని కనిపిస్తుంది కదా! జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ దీంట్లో ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. న్యూ ఏఐ ఫీచర్స్ అని ఉంది కదా! సో, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. అండ్ సెట్ ఓకే. సో, ఫైన్ మనకిక్కడికి రిఫ్లెక్షన్స్ లోపలికైతే వద్దాం. అండ్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు అప్లై అని చెప్పేసి ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ ద అప్లై. సో, కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 5 సెకండ్స్ అలా. సో, ఫైన్. ఇక్కడ చూసారా? మీకు క్లియర్‌గా ఇమేజ్ లోపల ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకి నీట్‌గా అయితే ఏరియా అంతా గూడా రిమూవ్ అయిపోయింది. మీరిక్కడ చూసుకోవచ్చు. అండ్ ఎలాంటి రిఫ్లెక్షన్ ఇష్యూ గూడా మనకు లేదు. సో, ఈ పిక్చర్‌తో పాటు ఇంకా మనకి నెక్స్ట్ పిక్చర్స్ ఉన్నాయి గదా! వాటిపైన గూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని జెప్పేసి. మీరిక్కడ ఓకే క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మనకి ఇమేజ్ అయితే ఫోటోషాప్ లోపలికైతే వచ్చేస్తుంది. సో, నేను సెకండ్ పిక్చర్ అయితే తీసుకుంటున్నా. అండ్ డైరెక్ట్‌లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్. ఫైన్. సేమ్ ప్రాసెస్ లైక్ ఫిల్టర్స్ అండ్ కెమెరా రా ఫిల్టర్. ఓకే. సో, అగైన్ ఐ యూజ్ రిమూవ్ అండ్ రిఫ్లెక్షన్స్. సేమ్ జస్ట్ అప్లై. ఫైన్. మనకి ఇమేజ్‌కి చాలా క్లియర్‌గా అయితే అప్లై అయిపోయింది. అండ్ మీరిక్కడ చూడొచ్చు ఎంత పర్టిక్యులర్‌గా వచ్చిందో. ఇన్ కేస్ మీరు దీన్ని రిఫ్లెక్షన్‌ని బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు. మీకిక్కడ చూడొచ్చు ప్రివ్యూ అని చెప్పేసి ఉంది గదా! అండ్ దీంట్లో 100% అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. ఈ 100ని కాస్త మనం కొంచెం ఇలా తగ్గించుకున్నాం అనుకోండి, మళ్ళీ రిఫ్లెక్షన్‌ని మనం బ్యాక్ అయితే తీసుకురావచ్చు. మీకు ఎంత వరకైతే రిక్వైర్డ్ ఉంటదో అంతవరకు. సో, మనకి జనరల్‌గా ఇలా ఈ రిఫ్లెక్షన్ టూల్ అనేది యూజ్ అవుతా ఉంటుంది.